మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. సో సినిమాలోకి వచ్చిన తర్వాత సినిమాలోకి రావాలనుకున్నారు, వచ్చారు, రాగానే అయిపోయింది. అంత ఈజీగా అవ్వలేదు, బట్ అయింది. సో గోల్ ఉంటుంది కదా, ఎండ్ గోల్, నేను ఏదో పెద్ద స్టార్ అవ్వాలనో లేకపోతే ఎర్న్ చేయాలనో ఏదో ఉంటుంది. అది డెఫినెట్గా లేదు అంటే అబద్ధం అదే ఆడుతుంది కదా. ఉంటుంది. బట్ నేను ఇందాల నుంచి చెప్పినట్టు ఏంటంటే, నాకు ఎప్పుడూ ఒక హీరో కనేసరికి ఆ కాలంలో ఒక కొలబద్దు ఉండేది. హీరో అంటే ఈ పర్సనాలిటీ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఆ కొలబద్దులో నేను చేరేవాడిని కాదు. కాదు. ఓకే. ప్రయత్నించాను కొంచెం ఎక్సర్సైజ్ అవన్నీ చేసి, బట్ కుదరలేదు. సో ఆ కొలబద్దులో నేను చేరలేను అని దీని మీద నాకు ఒకటి పడిపోయింది. దాని మీద అక్కడ ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, జీవితాంతం ఒక క్యారెక్టర్ యాక్టర్గా బతికితే యూ హ్యావ్ ఎ లాంగ్ స్పాన్, కెరీర్ ఎక్కువ ఉంటుంది, యూ కెన్ వర్క్ విత్ ఎవ్రీ వన్ అన్న థాట్ ప్రాసెస్కి వెళ్ళిపోయాను నేను. సపోర్టింగ్ రోల్స్, సపోర్టింగ్ యాక్టరు, క్యారెక్టర్ రోల్స్, బ్రదర్, ఇక్కడి నుంచి బిగినింగ్ నుంచి ఇది ఫిక్స్ అయిపోయింది. సో ఎక్కడ అన్న, తమ్ముడు, ఫ్రెండో, బావో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ దీని మీద అలాగ మన జీవితాంతం మనం ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళే వరకు మనం ఏదో ఒకటి యాక్ట్ చేస్తూ ఉండొచ్చు అన్న థాట్ ప్రాసెస్ వచ్చేసింది. హ్యూమర్, కామెడీ, ఏదో ఒకటి వాట్ ఎవర్ ఇట్ వర్క్స్ డౌన్. సో అది ఫిక్స్ అయిపోయానండి, అలాగే జరుగుతుంది. సో ఇంకా ఏదో కాలేకపోయాను, ఇలా చేయలేకపోయాను, రిగ్రెట్ ఏమైనా ఉంటుందా సార్? నా రిగ్రెట్ ఏం లేదండి. నాకు ఎప్పుడైనా కూర్చొని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఆ 7.5 years ఎందుకు జరిగింది అది పోస్ట్ మార్టంలో మీకు క్లారిటీ రాలేదు. ఇప్పటికీ నేను రోజు నేను విశ్లేషించుకుంటాను. పొద్దునుంచి సాయంత్రం వరకు నేను ఏం చేశాను, ఏం మాట్లాడాను. మనుషులం మనం, తెలిసి తెలియక ఎక్కడైనా చిరాకు పడతాం. ఎందుకు చిరాకు పడ్డాను, అది అవసరమా అనవసరమా? అనవసరం, తప్పు చేశాను, చేయకూడదు. నెక్స్ట్ డే నేను ఇమీడియట్గా, అప్పుడంటే ఫోన్లు ఉండేవి కాదు, నెక్స్ట్ డే ఐఎమ్ సారీ, నేను ఏదో ఐఎమ్ సారీ, క్షమించేయండి. అది వయసులో వారు పెద్దవారైనా చిన్నవారైనా 99.9% అండి. ఇది నేను చాలా నమ్మకం. ఎవరిని నేను హర్ట్ చేయనండి, ఎవరిని నేను హర్ట్ చేయను. ఆ 0.1% కూడా ఏదో తెలియకుండా. బట్ తర్వాత నేను విశ్లేషించుకుంటూ ఉంటే అది కూడా చేస్తే లేదు, చెప్పి 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 నా ఓపిక పోయింది, అందుకని కొంచెం గట్టిగా అరిచాను అనుకున్నది అంతే. ఇఫ్ దట్ ఈస్ ట్రూ, నాకు నా అండర్స్టాండింగ్ అది పర్ఫెక్ట్ అనిపింది. ఇంకా దాని గురించి ప్రస్తావన ఇంతకుముందు మీరు మాట్లాడుతుంటే నేను డిస్టర్బ్ చేసి వెనక్కి తీసుకెళ్ళాను. ఆ 7 years గ్యాప్లో మీరు శైలజ మేడం మరింత క్లోజ్ అవ్వడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైం దొరికింది అని చెప్పి. అవును అవును అవును. సో ఎలా 7 years? అప్పటికి ఆ కాలంలో కాస్త కూస్తో ఏదో సంపాదించుకున్నది ఏదో ఉంటుంది, ఏదో ఒక వస్తువు ఏదో కొనుక్కుంటాం. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే, మాకు ఎప్పుడైతే కష్టకాలం స్టార్ట్ అయిందో అన్న విధంగా ఫస్ట్ నా దగ్గర ఉన్నది కార్లు అమ్మేశాను. అమ్మేశాను, అది అమ్మేసాం. మామూలుగా ఇటు వెళ్ళిపోతుండే. దాని తర్వాత ఏమిటి, నెక్స్ట్ ఏదో ఒక చైనో ఏదో కొనుక్కుంటుంటాం, అది వెళ్ళిపోయింది. సో అలాగా వీ లెడ్ ఎ లైఫ్. ఎవరి దగ్గర చేజార్చలే. ఇప్పుడు చాలామంది అంటారు మీరు ఆయన దగ్గరికి వెళ్తే, నాకు ఎందుకంటే అది కూడా ఒక జబ్బు, అది కూడా నాకు తెలిసి ఒక జబ్బు. ఒక్కసారి చేజార్చేవంటే ఇంకా అది అలవాటే, అది చేయకూడదని. ఎందుకంటే నేను అప్పుడున్న వాతావరణంలో నేను సార్ దగ్గర ఉండి నేను చూసేసాను. అందుకని 80% ఐ షుడ్ నాట్ బీ లైక్ దట్. అండ్ లక్కీగా అదే చెప్తాను, నాకు తనకి ఉన్న సింక్ అక్కడే కుదిరిందండి. తను కూడా అలాగే మేడం కూడా. సో ఆటోమేటిక్ తనకేంటంటే, ఏమైనా యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు కష్టకాలం స్టార్ట్ అయిపోయిన వెంటనే ఇది తను కూడా అనుకుందేమో, మళ్ళీ ఈయన కూడా అక్కడికి వెళ్తారు, అన్న దగ్గరికే వెళ్తారు, ఇది చేస్తారు. బట్ ఎప్పుడైతే నేను అది చేయలేదో, దట్ ఈస్ వేర్ ది అండర్స్టాండింగ్, బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోయింది అనమాట.